బస్సెస్ బ్లూ కలర్వి ఏసీ బస్సెస్ అండ్ పర్పుల్ కలర్వి అవి ఎలక్ట్రిక్ బస్సెస్ అనమాట. సో ఇక్కడ పార్కులు చాలా బాగుంటాయి బెంగళూరులో. చూడండి ఇంకొక ఫ్లైఓవర్ రోడ్డు కింద ఇంకొక రోడ్డు బెంగళూరులో. స్కూల్కి వెళ్తున్నారు. ఇది ఎలక్ట్రిక్ బస్సు, చాలా సైలెంట్ పోతా ఉంటుంది బస్సు. ఫ్లైఓవర్ చాలా ఇక్కడ చూడండి మెయిన్ రోడ్ మీదే బస్సెస్ అన్ని పార్క్ చేసేస్తారు. ఇప్పుడు ఈ రోడ్లు అంటే ఈ రోడ్ పార్క్ చేసిన కాబట్టి ఈ రోడ్లో ఎక్కువ ట్రాఫిక్ ఉండదు అని దాన్ని అనుకోవచ్చు. ఏదో హోటల్ రాసుకుంటుందట. ఇది చాలా చిన్న అపార్ట్మెంట్స్ బెంగళూరులో. కార్ కన్నా స్కూటీ చేసినట్టు అంటే ట్రాఫిక్లో చేస్తాం కదా. అంటే శివానంద సర్కిల్ ఉంటుంది. ఎస్ఆర్ఎస్ వాళ్ళకి డైరెక్ట్ బస్ ప్రైవేట్ బస్ ట్రావెల్స్ వాళ్ళకి స్టాప్ ఉంది. ఇవన్నీ ఓల్డ్ బిల్డింగ్స్ బెంగళూరులో. ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. చూడండి ఓల్డ్ బిల్డింగ్, చాలా ఓల్డ్ బిల్డింగ్. కొన్ని రోజుల్లో పడగొట్టే ఛార్జెస్ ఉన్నాయి. పడగొట్టేసి కొత్త బిల్డింగ్స్ కడతారన్నమాట. చూడండి మొత్తం రాళ్ళతో పెట్టారు. దాన్ని పడగొట్టేది ఆడి కార్. చూడండి ఈ ట్రాఫిక్లో ఏ కార్ అయినా ఉంటాయి. చూడండి ఆడి కార్ సూపర్. ఏ కార్ అయినా ఒకటే మ్యాచ్ ఒకటే స్పీడ్లో పోవాల్సింది. అంటే చాలా పార్కింగ్, చాలా అంటే చాలా పార్కింగ్ ఫ్రీ పార్కింగ్ అనమాట. బెంగళూరులో ట్రాఫిక్ రూల్స్ పక్క ఫాలో అవ్వాల్సిందే. చూడండి కింద నో పార్కింగ్ పెట్టినా వచ్చి పార్క్ చేసేస్తున్నారు. ఇక్కడ రెడ్ క్రాస్ ఇది ఉంది. ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సెస్ ఉంది. ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ స్ట్రీట్లో ఆటోస్ ఉంది. ఇది ఇండియన్ కర్రీ హౌస్ అంటారు. సారీ లండన్ కర్రీ హౌస్. మరి ఇది వచ్చిందో లేదో తెలియదంటే నడుస్తుందో లేదో తెలియదు. మార్నింగ్ టైంలో ఉంటుంది. ఇంకా వస్తున్న చాలా 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 ఎక్కువ ఒక్కొక్క సిగ్నల్ దాకా అట్లీస్ట్ 15 minutes పడుతుంది. జస్ట్ ఒక సిగ్నల్ మళ్ళీ వెళ్తాం. మళ్ళీ హోటల్ ఎక్కడో చూసి చూసాను. మీరు రాజ్ కుమార్ వచ్చి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు. బస్తా పక్కన బస్సెస్ ఏమేమి వస్తాయి, బోర్డ్స్ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ చెట్లు ఉంటాయి బెంగళూరులో. ఎక్కువ చెట్లు మొత్తం కూల్గా ఉంటుంది వెదర్. చాలా చెట్లు ఉంటాయి. చాలా చెట్లు ఉండేది ఇంకా చాలా తగ్గిపోయినట్టు. చెట్లు చూసుకుంటే చాలా చెట్లు ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంటుంది. అది అవుట్ సైడ్ నుంచి వచ్చిన చాలా బాగుంటుంది. బట్ ట్రాఫిక్ ఉన్నప్పుడు గ్రీనరీ ఏమవుతుందంటే అక్కడక్కడ పొగ అంతా అక్కడికి. ఇది గోల్ఫ్ కోర్ట్, చాలా పెద్ద గోల్ఫ్ కోర్ట్. ఇది నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇంట్లోకి వెళ్ళాలంటే మెంబర్షిప్ ఉంటుంది. పెద్ద పెద్ద కార్లలో వచ్చి కార్లు పార్క్ చేసి కోర్టులో అక్కడ చాలా ఒక పర్సన్ మెయిన్ ప్లేయర్ ఆడుతుంటే పక్కన అసిస్టెంట్ ఆయన గోల్ఫ్ కిట్ ఉంటుంది. ఆ కిట్ అంతా తీసుకొని మోసుకెళ్తూ ఉంటారు. చిన్న మోసుకెళ్తూ ఉంటారు.
సిటీలో కూడా సూపర్. మీకు ఒక బిల్డింగ్ చూపిస్తుంది. అసలు చిన్న ప్లేస్లో వాడు అరౌండ్ 20+ ఫ్లోర్స్ కట్టేస్తాడు. ఎట్లా కట్టాడో అట్లా. పోలీసులు బస్ని స్టాప్ చేసేసారు. స్టార్ట్ చేశారు. చిన్న ప్లేస్ అన్నది, ఎక్కువ ప్లేస్ కొంచెం ప్లేస్ చాలా పెద్దది. ఎయిర్పోర్ట్ నుంచి కనెక్టివిటీ ఫుల్ ట్రాఫిక్ అండి. పీక్ టైంలో మామూలు ట్రాఫిక్ చాలా అంటే చాలా ట్రాఫిక్. వెహికల్స్ పాస్ అవుతూనే ఉంటాయి. సిగ్నల్ అంటే ఓన్లీ ట్రాఫిక్ అయిపోయింది. ఫుల్ ట్రాఫిక్ అండి. ఈ రోడ్డే ట్రాఫిక్ రోడ్ నీట్గా బస్సెస్ బస్సెస్ వల్ల కొంచెం అక్కడ బస్ స్టాప్లో కండక్టర్స్ ఎక్కువ కరెక్ట్ ట్రాఫిక్ ఈ టైంలో ఫుల్ ట్రాఫిక్. ఎక్కువ మంది పికప్ కోసం వెళ్తూ ఉంటారు ఏరోప్లేన్ ఎయిర్పోర్ట్కి. అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. సో చూడండి, ఓన్లీ ట్రాఫిక్. బాగా చూస్తే గమనిస్తే ఈ రోడ్డు మేము వెళ్తున్న స్పీడ్కి అటు సైడ్ వెహికల్స్ వెళ్తున్న స్పీడ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇదంతా ప్యాలెస్ రోడ్స్. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆడంతా ప్యాలెస్ ఫంక్షన్ హాల్స్, మ్యారేజ్ పర్పస్. గేట్ నెంబర్ 9 ఇది. సో అలా చాలా ఉన్నాయి. నేను ఎప్పుడు వెళ్ళలేదు, బట్ చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఇక్కడ మ్యారేజ్ చేపిస్తారు. లోపల లైట్ కాస్ట్ చాలా కాస్ట్. ప్యాలెస్ గ్రౌండ్ ఎంట్రన్స్ ఒకటే కంప్లీట్గా ఉంది. వీళ్ళు ఫంక్షన్ హాల్స్ చేసేస్తున్నారు. నాకు మ్యారేజ్ జరుగుతుంది, ఏదైనా మా ఈవెంట్స్ ఉన్నా కూడా జరుగుతుంది ఇక్కడ. ఈ రోడ్లో ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ తక్కువ అనిపిస్తుంది. ఇక్కడ ఎందుకంటే ఆల్రెడీ ట్రాఫిక్ క్రాస్ చేసేస్తాం రైట్ సైడ్లో. ఇది ముగింపు చాలా పెద్ద గ్రౌండ్, పెద్ద ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఫుట్ఓవర్ పెట్టి చేస్తూ ఉంటాయి. బెంగళూరులో, మన హైదరాబాద్లో కూడా ఇలానే ఉంటాయి. మ్యాక్స్ ఫుట్ఓవర్ పెట్టి యూజ్ చేయాల్సింది. ఎందుకంటే వెహికల్స్ చాలా ఫాస్ట్ మూవ్ అవుతూ ఉంటాయి. పైన ఇటు సైడ్ రెండు పక్కన ఇటు సైడ్ అంటే పైన ఫ్లైఓవర్ టైప్ వస్తుంది. కింద మళ్ళీ 4 లైన్ రోడ్ క్వైట్ బాగుంటుంది. చాలా అంటే చాలా ఉన్నాయి. బెంగళూరు అవుతాం.
కలర్ కాంబినేషన్ ఉంటుంది. బ్యాగ్లో సపరేట్ బ్లాక్ స్టైల్ బ్లాక్ సపరేట్గా అది ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. ఈ మధ్య కొత్తగా ఒక న్యూస్ కూడా వచ్చింది. లోకల్ వాళ్ళకి రిజర్వేషన్ టైం 40% సంబంధించిన ప్రతి ఆఫీస్లో బస్సెస్ కార్లు మా ఇంట్లో బాగా చూడండి రైట్ సైడ్ అంటే ఫుల్ ట్రాఫిక్. ఇప్పుడు చూడండి ఈ రోడ్డు ట్రాఫిక్, ఈ టైంలో ఇంకా ట్రాఫిక్. ఇంతగా రష్ ఉంటుంది. స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి ఒక చోట ఎవరికైనా చిన్న యాక్సిడెంట్ అయిపోయింది అందరూ ఆగిపోవాల్సింది. చిన్న సూపర్ మార్కెట్ కూడా ఉంది. కాఫీ టీ ఏమన్నా స్నాక్స్ టైప్ తీసుకోవాలనుకుంటే, తర్వాత కార్ బైక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ దొరుకుతాయి. సింపుల్గా ఉంటుంది, ఎంఆర్పి రేటే ఉంటుంది, ఎక్స్ట్రా ఏమి ఉంటుంది. అది షాప్ ఎక్కడ ఉందో కూడా ఇది చూడండి. ట్రయంఫ్ షోరూమ్ ఉంది ఇక్కడ. ట్రయంఫ్ 400 స్క్రాంబ్లర్ ఒకటి మంచి కార్, సారీ మంచి బైక్. ఎలక్ట్రిక్ కార్ కర్ణాటక గవర్నమెంట్ స్లీపర్ బస్, దాని ప్రైవేట్ బస్ సెకండ్ ఆగిపోయింది. ఫుట్ఓవర్ బ్రిడ్జ్, తర్వాత ఇంకా సబ్వేస్ కూడా ఉంటాయి. అటు సైడ్ వెళ్ళాలి, ఆ రోడ్డు అటు సైడ్ క్రాస్ అవ్వాలంటే సబ్వే వెళ్ళాలి. అబ్బాయి వెళ్దామని తర్వాత ఇక్కడ బైక్స్ అవి వెళ్ళడానికి ఇక్కడ ఇది అక్కడ నుంచి ఇక్కడ రావడానికి మాత్రమే, ఇక్కడ నుంచి అక్కడ రావడానికి మార్కెట్ సిస్టర్ వాళ్ళకి పల్సర్ వెళ్తాను. ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ఇక్కడ సిటీ చాలా పెద్ద సిటీ, చాలా జాగ్రత్త. వాలెట్స్ మొబైల్స్ చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. ఎవరు ఎప్పుడు కొట్టేసినా కూడా మీరు చూసుకోవాలి, మీరే టేక్ కేర్ చేసుకోవాలి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంత వస్తుందో మళ్ళీ తెలియదు. ఒకసారి చార్జ్ చాలా అంటే చాలా కనిపిస్తూ ఉంటాయి. అంటే క్రెటా కూడా కార్లు చాలా కనిపిస్తుంది. క్రెటా కూడా క్రెటా కార్ వెదర్ ఎక్కువ ఉంటుంది. బజాజ్ బైక్ ఏదో యాక్టివ్ ఆల్ టైప్ యాక్టివ్ స్విఫ్ట్ డిజైర్ సపరేట్ అయ్యి బైక్స్ అటు ఇటు కార్లు ఆటోలు బ్యాగ్స్ చూడండి. ఆ పని ఇంట్లో పెట్టలేదు. ట్రావెల్ చేసినప్పుడు బస్సులో ట్రావెల్ చేసినప్పుడు ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడు బ్యాగ్లో ఉండదు. ఖచ్చితంగా బ్యాగ్ దగ్గర పెట్టుకోవాలి. లేదంటే బ్యాగ్ చాలా బ్యాగ్స్ పెట్టుకోవాలి. ఈరోజు స్పెసిఫిక్గా బస్సులో ఎవరు ఎలా కొట్టేస్తారు. శాంట్రో కారు, వోక్స్వాగన్ కారు, పోలో అల్టో వాడిందో కారు క్లాస్ తీసుకుని అంటే పెట్టేసుకోవాలి. మహీంద్ర XUV 500 వచ్చేసింది. ఇప్పుడు 700 రిలీజ్ అయింది. ఇది హాస్పిటల్, బెంగళూరు బ్యాప్టిస్ట్ హాస్పిటల్ అంట. చాలా పెద్ద హాస్పిటల్. ఇక్కడ ఇది సిబిఐ సర్కిల్ అంటారు.
నెక్స్ట్ వచ్చేది హెబ్బాల్. వాళ్ళు అక్కడే హెబ్బాల్ దగ్గర ఎండ్ చేస్తారు. స్కాన్స్ హాస్పిటల్ ఉంది, ఇక్కడ స్కాన్స్ మైసూరులో బైక్ బైక్ చూడండి సరే థియేటర్ పల్సర్ జెట్టర్ థియేటర్ నేను అక్కడ ముందు కారు రీల్స్ చిన్న కారు పడాలి ఎక్కడ పోతుంది అది కాదు ట్రావెల్ పోతుంది. టాటా నెక్సన్ పోయింది, డీజల్ పోయింది, టాటా నెక్సన్ ఈవీ పోయింది, అన్ని కార్లు ఇది హైవే టైప్ అండి. కొత్తగా ఫ్లైఓవర్ వస్తుంది. ఇక్కడ కొత్త ఫ్లైఓవర్ ఏంటంటే అక్కడ 3 కనెక్టివిటీ ఉన్నాయి హెబ్బాల్ సైడ్. సో అందుకే ముందు డిస్కస్ హెబ్బాల్ సైడ్